అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాల సమయమందు మన స్తుతి అంశం ఆశ్రయపురమైన ఆశ్చర్యకరుడు. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పౌరుపోనట్లుగా వాటిని నియమింపవలను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడని, ఆ ఆశ్చర్యకరుడిలో ఉన్న 1000 ఆత్మీయ సత్యాలకు సంబంధించిన లక్షణాలను ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు ఆశ్రయపురమై ఉన్న ఆశ్చర్యకరుడు. బైబిల్ గ్రంథములో ఆశ్రయపురముల గురించి అనేక చోట్ల ఒక భాగముగా ఆశ్రయపురం గురించి రాయబడి ఉంది. ఆశ్రయపురములు క్లుప్తంగా చెప్పాలంటే, ఆశ్రయపురములు పొరపాటుగా ఎవరినైనా చంపితే ఆ చంపిన వానికి ఆశ్రయం కలిగించడానికి ఒక స్థలాన్ని నిర్ణయించారు సంఖ్యాకాండంలో. అలాంటి వారికి ఉండే ప్రాంతమే ఆశ్రయపురం. పొరపాటుగా చంపుట, లేదంటే ఒక ఇద్దరు చెట్లు కొట్టుటకు వెళ్ళినప్పుడు ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా మనము దీనికి సంబంధించిన ఒక మాటని సహాయకరంగా మనం చదువుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు కనుక మనం చదివినట్లయితే, పొరపాటున వాణ్ణి చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలు పీడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయములో ప్రతి హత్య చేయువాని మనసు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాణ్ణి కలుసుకొని వాణ్ణి చావగొట్టక ఉండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకని యందు చొచ్చి బ్రతుకును. అంటే పొరపాటున, కావాలని ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటున ఎవరినైనా చంపితే ఆ చంపిన వాడిని తిరిగి కక్ష సాధింపుగా లేదంటే కోపములో చేస్తారు. కాబట్టి అలాంటి వారికి ఆశ్రయం కల్పించడానికి ఆ కాలంలో ఆశ్రయపురాలని నియమించారు. ఆశ్రయం అనగా ఒక రక్షణని, ఒక ఆధారం అని, ఒక శరణు వేరటం అని, ఒక భరోసా అని, ఒక ధైర్యం అని, ఒక రక్షణని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో కూడా మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించుడి. యెహోవాని ఆశ్రయిస్తే, ఇక్కడ ఏ విధంగా అయితే ఒక మనిషి శ్రమల్లో, వేదనల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బాధల్లో, శోధనలో, మరణాపాయ స్థితిలో, ఎందుకంటే పొరపాటున ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపాడు, ఆ చంపిన వాళ్ళు ఊరుకోరు కదా, మళ్ళీ ఇతన్ని చంపడానికి వస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఈయన దొరికితే ఈయన చచ్చిపోతాడు. అలాంటి మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆశ్రయపురం వాళ్ళని రక్షిస్తుంది. మనం కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన వారం. మనకు ఆశ్రయపురములేమీ లేవు. ఎందుకంటే మనము చీకటిలో ఉండిన వారం, మనం అవిధేయులుగా ఉండిన వారం, మనం జన్మతః పాపులము, మనం దేవునికి శత్రువులుగా ఉండిన వారం, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారం, సాతాను బంధకముల్లో ఉండిన వారం, మనల్ని విడిపించేవారు, మన నీతి క్రియలను మురికి గుడ్డ వలె ఉన్నాయి, మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవారు, మనకు ఆశ్రయం ఇచ్చేవారు, మనకి ఆధారం ఇచ్చేవారు, మనకి శరణు ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరూ లేనట్టుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా, ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన దగ్గర మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా ఉచితంగా ఆయన మనకు రక్షణ భాగ్యం దయచేశాడు. మనకు ఆశ్రయపురం అనే పరలోక పట్టణాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆశ్రయపురం అనే సంఘాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలం. ఇది నిజంగా ఒక ఆశ్చర్యం. మనం ఏ పాటి వారం, మనకి ఏ అర్హత ఉందని
ఆయన మనకి ఆశ్రయం ఇచ్చాడు. ఏ అర్హత ఉందని మనకు ఆయన ఆశ్రయపురాన్ని మనకు అనుగ్రహించాడు. సమూయేలు రెండవ గ్రంథం 22 అధ్యాయం 3 వచనంలో కూడా ఒక మాటను మనం చదువుకుంటే, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఎంత గొప్పగా సమూయేలు గ్రంథములో దేవుని యొక్క ఆశ్రయం, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుడు మనల్ని ఓదార్చే విధానాన్ని గురించి భక్తుడు చెప్తూ ఉన్నాడు. నా దుర్గము నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా కేడము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఉన్నత దుర్గం నీవే, నా ఆశ్రయ స్థానం నీవే, నా రక్షకుడు నీవే. ఎందుకంటే బలాత్కారుల చేతిలో నుండి నువ్వు నన్ను రక్షించువాడు. సాతాను బంధకముల నుండి ఆయన మనల్ని రక్షించాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనములో కూడా మనం చూసినట్లయితే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిన వెదకుడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇలా మనం అనేక మాటలు దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూసినట్లయితే, వారి పితరుల దేవుడైన యెహోవాని ఆశ్రయించుటకు, అంటే పితరులు ఎంతో మంది దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా, దేవుని దగ్గర శరణు కోరిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వారిని దేవుడు రక్షించాడు. 2వ కీర్తన 12వ వచనంలో చూస్తే, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. 5వ కీర్తన 11వ వచనంలో చూస్తే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. 9వ కీర్తన 10వ వచనంలో చూస్తే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. 31వ కీర్తన 19వ వచనంలో చూస్తే, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 34వ కీర్తన 8వ వచనంలో చూస్తే, యెహోవా ఉత్తముడి రుచి చూసి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. 34వ కీర్తన 10వ వచనంలో చూస్తే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 36వ కీర్తన 7వ వచనంలో చూస్తే, నీ రెక్కల నీడన నాకు ఆశ్రయం ఉన్నది అని చెప్తూ ఉన్నారు. 118వ కీర్తనలో, యెహోవాను ఆశ్రయించుట మేలు, ఆశ్రయించుట మేలు. సామెతల గ్రంథంలో కూడా చెప్తున్నారు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు. ఆయన ఆశ్రయిస్తే మేలు, ఆయన ఆశ్రయిస్తున్న వాళ్ళు ధన్యులు. ఆయన ఆశ్రయిస్తే ఆయన కృప మెండుగా ఉంటుంది. ఈ ఉదయకాలం ముందు వాక్యం వింటున్నాం మనం కూడా. మనం ఒకప్పుడు ఆశ్రయించని స్థితిలో ఉన్నాం. ఈ ఉదయకాలం మందు అయితే మనం ఆయనను ఆశ్రయించిన స్థితిలో ఉన్నాం. దేవుడు ఆశ్రయ దుర్గం. ఇంకా ఎవరైనా రక్షింపబడక ఉంటే ఆయన ఆశ్రయ దుర్గం అని ఎరిగి ఆయన యందు రక్షణ పొంది ఆయన స్తుతించే వారిగా ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా, మీరు మా ఆశ్రయపురమై ఉన్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.